ఈరోజు అందరికీ గుడ్ న్యూస్. పొట్టెల కాడికి వెళ్ళాను. మార్నింగే పొట్టెల కాడికి వెళ్ళినా వీళ్ళంతా వజ్రాలు ఏరుకుంటారు. చూడండి ఎంత జనం వచ్చినారో. నేను అట్లా పొట్టెల కాడికి వెళ్తానే ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఒక వజ్రం దొరికింది. చూడండి ఎంతమంది వచ్చినారు. వీళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ మనకు అదృష్టం అనేది తలుపు తట్టింది ఈరోజు. మినిమం 4 కోట్లు అవుతాయి. చూడండి ఎంత జనం వచ్చినారు. చూడండి ఈరోజు 4-5-6 కోట్లు తక్కువ ఈరోజు వజ్రం. ఎంతమంది ఏరుకునే వచ్చినారు చూడండి. ఈరోజు జనం అయితే సండే కదా, నేను అలాగ వెళ్ళా. అని వజ్రమా కాదా అని డౌట్ వచ్చేసింది. వేరే వాళ్ళకి చూపిస్తే వజ్రం అన్నారు. అన్న దీన్ని ఖచ్చితంగా 4 కోట్లు తక్కువ ఇద్ది అన్నారు. 4 కానీ 5 కానీ నువ్వు డిమాండ్ బట్టి ఉంటుంది. నువ్వు ముంబైకి నువ్వు పోతే సేల్ చేస్తే ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది అన్నారు. ఢిల్లీ కానీ ముంబై కానీ మెడ్రాస్ కానీ వెళ్తే రేట్ ఎక్కువ అవుతుంది చూడన్నా, నువ్వు ఎవడు అంత తక్కువ అంత సేఫ్ రేటుకి అమ్మద్దు అని చెప్పారు. జనంలో వచ్చి కూడా మనకు ఊరికే దొరికిందంటే అదృష్టం అనేది తలుపు ఎన్ని విధాలు తడుతుందో కూడా తెలియదు. చూడండి పొట్టెల కాడ అట్లా అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వచ్చాను. పొట్టి ఉరికెత్తి పోదా అంటే అక్కడ ఉరికెత్తి పోయినా. రాయి తీసుకుందామని ఇంకే రాయి తీసుకుంటానే వజ్రం దొరికేసింది. దగ్గర అది 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ అంటే మినిమం 5-6 కోట్లు పైన పోతుంది. మనం కొంచెం దాన ధర్మాలు చేద్దాం అనుకుంటున్నాం. అనాథాశ్రమం అంట, బీదోళ్ళకు అందరికీ దానం ధర్మాలు చేసి ఉన్నది ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం.